జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఫిలిం ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్ అయింది. తర్వాత ఈ నెల 14న విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఫెడరేషన్ ఆగ్రహించింది. దీనిపై 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జానీ మాస్టర్ కు ఆదేశాలు జారీ చేసింది ఫెడరేషన్. జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఫెడరేషన్ హెచ్చరించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని నోటీసుల్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. సార్ ప్రియా, మొత్తంగా జానీ మాస్టర్ వివాదం పెను భారీ ఈ దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి తాజా పరిణామాలలో ఫెడరేషన్ నిన్న సాయంత్రమే జానీ మాస్టర్ కి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా జానీ మాస్టర్ కి ఎలాంటి క్రాఫ్ట్స్ కూడా సపోర్ట్ చేయవంటూ కూడా, అదే విధంగా జానీ మాస్టర్ బ్యాన్ చేస్తూ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ లో ప్రస్తుతం జానీ మాస్టర్ ఫెడరేషన్ పైన అటు సినీ పెద్దలకు, సినీ నిర్మాతలకు, కౌన్సిల్ కి కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈ రోజు ఫెడరేషన్ సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం రాబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే జానీ మాస్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, జానీ మాస్టర్ ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఏకపక్ష నిర్ణయాలుగా ఉన్నాయంటూ కూడా ఇటు ఫెడరేషన్ ఆరోపిస్తుందని, ఫెడరేషన్ కావాలనే జానీ మాస్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తుందని, అదే విధంగా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తన సతీమణి సుమలతపై కూడా పూర్తి స్థాయిలో ఫెడరేషన్ ఒత్తిడి తీసుకొస్తుందని, అదేవిధంగా ఫెడరేషన్ కి సంబంధించినటువంటి పాలసీలను అసోసియేషన్ లో ఇన్వాల్వ్ చేస్తుందంటూ కూడా జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి పరిణామాలకు అటు షోకాజ్ నోటీసులు అందుకున్నటువంటి జానీ మాస్టర్ తాజాగా ఇటు ఛాంబర్ కు వెళ్ళడం జరిగింది. ఛాంబర్ లో ఉన్నటువంటి చాలా మంది ప్రొడ్యూసర్లకు ఫెడరేషన్ పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం జానీ మాస్టర్ సినిమాలు చాలా షెడ్యూల్ ఉన్నాయి. ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను మాత్రం వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా క్లియర్ గా జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రస్తుతం ఏదైతే షూటింగ్లు ఉన్నాయో కొనసాగించాలి అంటూ కూడా అటు ప్రొడ్యూసర్లకు విన్నవించినట్టుగా కూడా జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుస్తున్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ఫెడరేషన్ సంబంధించినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో అది బ్యాన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బ్యాన్ ని ఎత్తివేయాలంటూ కూడా ఇటు ఛాంబర్ ని జానీ మాస్టర్ వెళ్లి కలవడం, అదేవిధంగా సినీ నిర్మాతలకు వీటికి సంబంధించినటువంటి ఫెడరేషన్ జరుగుతున్నటువంటి ఒత్తిళ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వివరించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఇటు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు ఛాంబర్ కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఫెడరేషన్ నిన్నటి వరకు జరిగినటువంటి ఫెడరేషన్ సంబంధించినటువంటి అంశాల్లో అటు జానీ మాస్టర్ పైన షోకాజ్ నోటీసులే కాకుండా సుమలత పైన కూడా, ఎందుకంటే మీటింగ్ పిలిచిన తర్వాత అన్ని క్రాఫ్ట్లతో మీటింగ్ అయిన తర్వాత సుమలతకు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి మీటింగ్ జరగాల్సిన నేపథ్యంలో ఆమె వైలెన్స్ కింద ఎలక్షన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా ఫెడరేషన్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సుమలత కూడా జానీ మాస్టర్ తో కలిసి ఛాంబర్ కి వెళ్ళడం జరిగింది. ఛాంబర్ దగ్గర వీటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రొడ్యూసర్లతో విన్నవించుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇటు ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయనే అప్డేట్ రావాల్సి ఉంది. హరిప్రియ. రైట్, థాంక్యూ వెంకట్. ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేస్తారు మరి, అవునా? ఎవరు అనౌన్స్ చేస్తారు? ఈ 10 మంది ఎవరైతే చేశారు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేస్తారు మరి, అవునా? ఎవరు అనౌన్స్ చేస్తారు?